హాయ్. నెల రోజుల పైగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అక్కడ ఆయనకి ప్రాణాపాయం ఉందని చెప్పి తొలి రోజుల్లోనే భువనేశ్వర్ చెప్పడం జరిగింది. ములాఖాత్ అయిన సందర్భంగా బయటకు వచ్చి, అలాగే అక్కడ దోమల యొక్క ఎఫెక్ట్ బాగా ఉంది, దోమలు కుడుతున్నాయి అనేది. ఇప్పుడు ఆయన డీహైడ్రేషన్కి కూడా గురయ్యారని చెప్పి చెప్తున్నారు. అక్కడ ఎండ ఎక్కువగా ఉంది, ఆ ఎండ తీవ్రతకు ఆయన డీహైడ్రేషన్కి గురయ్యారనేది కూడా చెప్తూ ఉన్నారు. బట్ అక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్ మాత్రం వైద్యులు చెక్ చేశారు, బట్ ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడికి కోర్టుల్లో కొంత ఊరట లభిస్తున్నట్టు కనిపిస్తోంది. హైకోర్టు 2 పిటిషన్ల మీద విచారణ చేసింది. విచారణ చేసినటువంటి సందర్భంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ మీద విచారణ చేసి ముందస్తు బెయిల్ను కండిషన్స్తో మంజూరు చేసినట్టు తెలుస్తుంది హైకోర్టు. సో హైకోర్టులో ఒక కేసులో కొంత ఊరట లభించింది చంద్రబాబు నాయుడికి. అంటే ముందస్తు బెయిల్, ఆయన అరెస్ట్ చేయకుండా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ను మంజూరు చేస్తూ హైకోర్టు ఒక నిర్ణయాన్ని తీసుకుంది, ఒక తీర్పును ఇచ్చింది. ఈ కేసు పోతే ఇక అంగళ్ళు కేసు ఉంది. అంగళ్ళు కేసులో ఆయన A1గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ రాబోతూ ఉంది. ఆ కేసులో ఏం చెప్తారు అనేది చూడాలి. ఇక పిటి వారెంట్స్, ఈ పిటి వారెంట్స్ కనుక జారీ చేసినా, లేదంటే అరెస్ట్ చేయాలని చూసినా కానీ చెయ్యొద్దు అని చెప్పి చాలా క్లియర్గా హైకోర్టు సూచించడం జరిగింది, ఆదేశించడం జరిగింది. ఆ మేరకు ఏసీబీ కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం కింద తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడికి. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో క్లియరెన్స్ వచ్చింది. సో అరెస్ట్ అనేది ఉండే అవకాశం లేదు, ముందస్తు బెయిల్ వచ్చేసింది. ఇక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసులో ఇప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నారు. సో అక్కడ బెయిల్లో బయటకు రావాల్సినటువంటి పరిస్థితి. సో అటు ఏసీబీ కోర్టు కానీ హైకోర్టు కానీ బెయిల్ను తిరస్కరించడం జరిగింది. బెయిల్ పిటిషన్ మీద వాదించడానికి కూడా వాళ్ళు సిద్ధపడటం లేదు కోర్టుల్లో. సో ఈ కేసులో కనుక, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కనుక బెయిల్ వచ్చేస్తే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ఇచ్చేటువంటి తీర్పుని బేస్ చేసుకుని హైకోర్టు అలాగే ఏసీబీ కోర్టు రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి న్యాయ కోవిదులు భావిస్తూ ఉన్నారు. అందుకే అందరూ కూడా సుప్రీంకోర్టు వైపు చూస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలను అటు చంద్రబాబు నాయుడు సంబంధించిన అడ్వకేట్స్ అలాగే ప్రభుత్వంతో సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా వినిపించారు. సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ఇంకా కొన్ని వాదనలు వినిపించాలని ప్రభుత్వం తరఫున ఉండేటువంటి అడ్వకేట్స్ కోరినటువంటి క్రమంలో శుక్రవారానికి కేసు వాయిదా వేయడం జరిగింది. శుక్రవారం రోజు ఫైనల్ హియరింగ్ జరగనుంది. ఆ తర్వాత తీర్పు ఆ రోజు వెలువరిస్తారా, లేదంటే సోమవారానికి వాయిదా వేస్తారా అనేది ఒక సందిగ్ధం. కానీ సోమవారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీర్పు వెలువరించేటువంటి అవకాశం ఉందని చెప్పి న్యాయ కోవిదులు భావిస్తున్నారు. ఎందుకంటే కేవలం ఇది చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి కేసు కిందే చూడటానికి లేదు. 17A అనేటువంటి దాన్ని, 17A అనేది సివిల్ సర్వెంట్స్కు రక్షణ కల్పిస్తూ తయారు చేసినటువంటి ఒక నిబంధన. దాన్ని అమెండ్మెంట్ చేశారు 2021లో. సో గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు కాబట్టి అసలు ఏపీసీఐడి చేసినటువంటి అరెస్ట్ కానీ, ఏపీసీఐడి మోపినటువంటి అభియోగాలు కానీ వీటన్నిటికీ సంబంధించి మొత్తం క్వాష్ చేయాలి, కొట్టేయాలి అనేటువంటిది ఆ క్వాష్ పిటిషన్లో ఉండేటువంటి సారాంశం. సో దాని మీద హైకోర్టు తిరస్కరించడం జరిగింది స్క్వాష్ పిటిషన్ని. సో సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు అడ్వకేట్స్. ఇదంతా కూడా తెలిసినటువంటి అంశమే. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు జడ్జెస్లో ఇది కీలకమైనటువంటి పాయింట్, చాలా క్లియర్గా వినాలి. ఇద్దరు జడ్జెస్లో అనిరుద్ధ్ ఒక జడ్జ్, ఆయన సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్నారు. అదే బెంచ్ మీద ఉన్నటువంటి మరొక జడ్జి త్రివేది, బోలా త్రివేది. సో ఆవిడ కూడా ఈ వాదనలు సుదీర్ఘంగా విన్నారు. అయితే ఒక వాదన బయట వినిపిస్తుంది. బోలా త్రివేది సంబంధించినటువంటి ఇటీవల కాలంలో తిరుమల వచ్చారు, తిరుమల దర్శనం కూడా చేసుకున్నారు. ఆ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆమెతో అరగంట పాటు మాట్లాడారు. ఏం మాట్లాడారు అనే దాని మీద మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. కానీ సుప్రీంకోర్టు బెంచ్లో జరుగుతున్నటువంటి వాదనలు కానీ, ప్రతివాదనలు కానీ, జడ్జెస్ క్రాస్ చేస్తున్నటువంటి అంశం కానీ లైవ్లో చూస్తూ ఉంటే కనుక నిష్పక్షపాతంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆశతోటి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. యావత్ తెలుగు సమాజం అంతా కూడా, ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు సమాజం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం తిరుమల దర్శనం చేసుకున్న సందర్భంగా త్రివేది కరుణాకర్ రెడ్డి
అరగంట పాటు ఆమెతో ఉండటం, ఇవన్నీ కూడా కొంత తెలుగుదేశం పార్టీలో నలుగుతున్నటువంటి అంశం. కానీ న్యాయ కోవిదులకు, న్యాయ స్థానాలకు, జడ్జెస్కు ఇలాంటి ఆపాదించడం కరెక్ట్ కాదు. తిరుమల దర్శనానికి మాత్రమే ఆవిడ రావడం జరిగింది. దీంట్లో అరగంట పాటు కరుణాకర్ రెడ్డి మాట్లాడినా కానీ ఎలాంటి ప్రస్తావన ఈ కేసుకు సంబంధించి వచ్చి ఉండదు అనే వాదన కూడా వినిపిస్తుంది. కేవలం ఆమె వచ్చినటువంటి అంశాన్ని మాత్రమే తెలుగుదేశం వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే రేపు జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది అనే దాని మీద తెలుగుదేశం పార్టీ రియాక్షన్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అందరూ కూడా అటువైపు చూస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడుకి అయితే ప్రస్తుతానికైతే స్వల్ప ఊరట హైకోర్టులో అయితే లభించింది. సుప్రీంకోర్టులో కనుక క్వాష్ పిటిషన్ స్వీకరించి 17A ప్రకారం అరెస్టు కరెక్ట్ కాదు, గవర్నర్ అనుమతి లేకుండా అనేదాన్ని కనుక నిర్ధారిస్తే సుప్రీంకోర్టు దాదాపుగా ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు బయటపడినట్టే. పైగా ఆ తరహా సంకేతాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గవర్నర్ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డీజీపీని, చీఫ్ సెక్రటరీని వీళ్ళని పిలవడం జరిగింది. పిలిచి మాట్లాడటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి. సో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్గా ఉన్నటువంటి నజీర్ అహ్మద్ ఆయన బేసిక్గా సుప్రీంకోర్టు జడ్జి, గతంలో పనిచేశారు, ఆయన సీనియర్ జడ్జి ఆయన. సో ఆయనకి రాజకీయపరమైనటువంటి అనుభవం కాదు, న్యాయపరమైనటువంటి అనుభవం కూడా చాలా ఉంది ఆయనకి. అందుకే చంద్రబాబు నాయుడు అరెస్టు అనేటువంటి అంశం మీద అటు డీజీపీ తోటి, చీఫ్ సెక్రటరీ తోటి, అలాగే కీలకమైనటువంటి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడటం జరిగింది, అడ్వకేట్ జనరల్తో కూడా మాట్లాడటం జరిగింది. అంటే ఇది సీరియస్ కేసు అనేది అక్కడ అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడికి న్యాయం జరుగుతుంది సుప్రీంకోర్టులో అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది. అట్ ద సేమ్ టైం బోలా తిరుమల రావడం, తిరుమల జరిగినటువంటి ఘటనను మాత్రం వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. సో దీని మీద మీ కామెంట్ని తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడికి హైకోర్టులో ఏ విధంగా అయితే తాత్కాలిక ఊరట లభించిందో అలాంటి ఊరట సుప్రీంకోర్టులో లభించబోతుందా లేదా అనే దాని మీద ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.